షీరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద క్యాబ్ డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓలా ర్యాపిడో బుకింగ్ ద్వారా తమ బతుకులు మారడం లేదని క్యాబ్ డ్రైవర్లు వాపోయారు. ఇక ఈఎంఐలు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆర్టీఓ చట్టం విధంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీలను వైట్ ప్లేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్యాబ్ సర్వీస్లో ఉన్న ప్రతి డ్రైవర్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పించాలని కోరారు. కారణంగా విధిస్తున్న ట్రాఫిక్ చలాలను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్యాబ్ డ్రైవర్ల నిరసనల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని వెంటనే ప్రభుత్వం అరికట్టాలి. కార్మికులపైన వారి యొక్క ఉన్న చిన్న చూపుతనాన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే బుకింగ్లతోటి మా బతుకులు మారతలేవు. ఈరోజు మా బతుకులు మారాలంటే ప్రభుత్వం క్యాబ్లపైన నియంత్రణ చూపించాలి. ఈ యొక్క ఏదైతే మా శ్రమ దోపిడీ ఉందో దాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం ఏం చెప్తున్నామంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలు హైదరాబాద్లో విచ్చలవిడిగా కోకొల్లలుగా తిరుగుతూ ఇక్కడున్న స్థానికంగా ఉండి పనిచేస్తున్న డ్రైవర్లకు అందరికీ ఈ యొక్క అన్యాయం చేస్తుంది. అన్యాయం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోవడం వల్ల అయితే వాళ్ళ ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. పిల్లల పుస్తలతాళ్ళు రైళ్లు పెట్టి మరియు వాళ్ళ యొక్క క్యాబ్లు కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి జీవనోపాధి కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇక్కడ బుకింగులు లేక వచ్చిన బుకింగ్లకు కమిషన్లు కట్టలేక ఈఎంఐలు కట్టలేక మా బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఈ కమిషన్లు తగ్గించాలి. ఇతర రాష్ట్రాల వాహనాలను ఇక్కడ తిరగడం ఇవ్వద్దు. ఒకవేళ దీనించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బైక్ ట్యాక్సీలను నిషేధించాలి. ఆర్టీఓ చట్టవిరుద్ధంగా తిరుగుతున్న వైట్ ప్లేట్ వాహనాలను నిషేధించాలి. చట్టవిరుద్ధంగా తిరుగుతున్న బైక్ ట్యాక్సీలను నిషేధించాలి. ఆర్టీఓ చట్టం ఏం చెప్తుంది? ప్రజా రవాణాలో ఏదైనా వాహనం పాల్పడితే అది ట్యాక్సీ ప్లేట్ మాత్రమే అయి ఉండాలి. ట్యాక్సీ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్ వాహనాలు కూడా చట్టవిరుద్ధంగా వాళ్ళు వ్యాపారం చేస్తారు. హైదరాబాద్లో వ్యాపారం నిర్వహిస్తారు. వాళ్ళు వ్యాపారం నిర్వహించడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న